ప్రియలా ఉందిరా? ఉందిరా, అలానే ఉంది. అయినా తనకు ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ ఉంది ఏంటి? పద చూద్దాం. చలో. ఏ ప్రియా, ఏంటి ఇక్కడ? ప్రియా, ఏంటి ఇక్కడ? ఆఫీస్ లేదా? డార్లింగ్, ఎవరు వీళ్ళంతా? ఏంటి డిస్టర్బెన్స్? ఏమో డార్లింగ్, నాకు కూడా తెలీదు. ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ప్రియా, మేమెవరో తెలియదా నీకు? మీరెవరో నాకు తెలియదు. మీరెవరు అనుకొని మాట్లాడుతున్నారు? ఏంటి ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? భర్తనే మర్చిపోయేంత స్థాయికి వెళ్ళిపోయావా? వన్ సెకండ్, జస్ట్ కాల్ మాట్లాడు. హలో హలో సార్, జేపీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాను. మీరు లాటరీ ద్వారా ₹1,00,00,000 గెలుచుకున్నారు. ₹1,00,00,000? నాకు డ్రాఫ్ట్ తగిలిందా? అవును సార్, నిజంగా ₹1,00,00,000. సారీ అండి, ఇలాంటి ఫేక్ కాల్స్ నేను నమ్మను. ఫేక్ కాదు సార్, రియల్లీ. సార్, నేను మీ డిప్రెషన్లో ఉన్నాను సార్, నన్ను విసిగించకండి ప్లీజ్. సార్, కూల్గా వినండి. మీకు నామినీగా మీ మదర్ అండ్ ఫాదర్ లేదా మీ వైఫ్ ఎవరైనా సరే వారి అకౌంట్ డీటెయిల్స్ను మాకు పంపించండి. 2 డేస్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. మదరు ఫాదర్ పక్కన పెట్టండి. భార్య లేదు, ఎవరు లేదు, నామినీ లేదు. ప్లీజ్ నన్ను ఇంటెన్షన్ ఇప్పించకండి. హలో హలో, హలో, మీరెవరండి? నేను తన వైఫ్ నండి. ఓకే మేడం, ఈ ఆధార్, పాన్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి. ఓకే వీలైనంత త్వరగా మనీని మీ అకౌంట్లోకి డిపాజిట్ అయ్యేలా చేస్తాను. ఓకే. తప్పు చేశానండి, క్షమించండి ప్లీజ్. ఓవే, నేను ఎంతగా నమ్మాను, ఎంతగా ప్రేమించాను నీకు తెలియదా? అలాంటి డబ్బు కోసం మన రిలేషన్షిప్ పాడు చేస్తావా? నీకు అసలు మనిషివేనా? గుడ్ బై. అరా, ఏంటి బేబీ, వాళ్ళు ఇందాక ఎవరో నాకు తెలియదు అన్నావు. ₹1,00,00,000 అనగానే నా భర్త నామినీ అంటున్నావు. తప్పేముంది? నా భర్త, నా డబ్బులు, నా ఇష్టం. అవునా? అంతేలే. అంటే నువ్వు మనీకి ఇంపార్టెంట్ ఇస్తున్నావు అనమాట. ఒకటి చెప్తాను, తెలుసుకో. ఏంటి? ఇందాక నేను బయటికి వెళ్ళాను కదా, మా మేనేజర్తో కాల్ చేయించాను మీ ఆయనకు. ఇలా లాటరీ తగిలిందని చెప్పు అన్నప్పుడు ఆటోమేటిక్గా నీ నిజ స్వరూపం బయటపడద్దని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి చేయించాను. అలా చెప్పినట్టు జరిగింది. నువ్వు నిజంగా మనీ మైండెడ్ కాబట్టి మా ఆయన అని చెప్పి దొరికిపోయావు నువ్వు నాకు. సారీ బేబీ. మళ్ళీ సారీ ఎందుకు? నువ్వు మనీ మైండెడ్ కదా, నాకు అర్థమైంది. సారీ బేబీ, నన్ను క్షమించు ప్లీజ్. వద్దు, నువ్వేంటో నాకు తెచ్చిన తర్వాత మళ్ళీ నీ అమ్మడ కంటిన్యూ చేస్తే మీ ఆయన్ని మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేస్తావు. ఎలా?